కోరుతున్నాం. అలాగే అందుబాటు ఈరోజు గత 4 సంవత్సరాల నుంచి కూడా అదే రకంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ సంవత్సరం కూడా రైతులు 2 బ్యాగులు అదనంగా సాగు చేయడం జరిగింది. అందరూ కూడా అంతకుముందు 4 లక్షల 5 లక్షల లాభం వచ్చే పరిస్థితి నుంచి ఈ సంవత్సరం 4 లక్షల 5 లక్షలు నష్టం వచ్చే పరిస్థితి వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మార్కెట్ నుంచి కానీ లాభాల నుంచి కానీ మరి మార్కెట్ లో పోటీ ఇచ్చే విధంగా ఉత్పత్తుల సమయానికి నిధులు కేటాయించి ఆ విధంగా కూడా రైతులు ఆదుకునే పరిస్థితి గతంలో కూడా మరి ఈ పరిస్థితి రైతులు ఆదుకోవడానికి పొగాకు బోర్డుకి రైతుల్ని దాదాపు 30% పొగాకు పూర్తవడం జరిగింది. మన జిల్లా మార్కెట్ లో మరి డాక్టర్ పూజ ప్రసాద్ రెడ్డి గారు వేల కేంద్రాలన్నీ కూడా సందర్శించడం, తర్వాత నాగార్జున గారు పెద్దపాటు చుట్టూరు గారు ఒక్కొక్కరు 7 వేల కేంద్రాలు సందర్శించడం కొత్త గొప్ప వాళ్ళ ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కొంత మనకి వెళ్ళడం జరిగింది. కానీ ఇంకా అది కూడా ఇప్పుడు కూడా 27,000 నుంచి 20,000కి ఎఫ్ఎం పొగాకు వచ్చింది. మరి లో గ్రేడ్ అయితే మరి 15,000 నుంచి 10,000 కూడా కొనే పరిస్థితి లేదు. కాబట్టి ఇవన్నీ కూడా రైతులు రాజు చేయాలంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి మద్దతుగా కూడా కూడగట్టి మరి పిచ్చి కానీ పొగాకు కానీ మిగిలినటువంటి ధాన్యాన్ని కానీ కూడా గిట్టుబాటు ధర కృషి చేస్తా ఉన్నారు. గతంలో మరి ఏదైనా పంట ఈ క్రాప్ ఉండేది. ఆ ఈ క్రాప్ డ్యామేజ్ అయినటువంటి రైతులకి పంట ఎంత అయితే వచ్చిందో 2 లక్షల పంట మీద వస్తే పంట నష్టపరిహారం కూడా 2 లక్షలు వచ్చింది గతంలో 4 సంవత్సరాల కాలంలో. మరి ఆ విధంగా కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఉండేదానికి కూడా 28వ తేదీ వేల కేంద్రాల సందర్శన చేపట్టాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాల్లో జెడ్పీటీసీ సభ్యులు వేమ శ్రీనివాసరావు గారు మాట్లాడాల్సిగా కోరుతున్నాను. నమస్కారం. ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మండల పార్టీ అధ్యక్షుడు అన్న పవన్ వెంకటేశ్వర గారు గత సంవత్సర కాలంగా రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు ఎన్నికల సందర్భంలో కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వారు రైతులకి రైతు కూలీలకు ఇచ్చినటువంటి హామీలు అమలుపరచకపోగా కనీసం రైతు పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలం చెందడం, గత వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉండగా 5 సంవత్సరాల పాటు రైతులు రైతు కూలీలు వారి యొక్క ముఖాల్లో ఆ ఆనందం చూసినటువంటి మనం అదే రైతుల యొక్క ముఖాల్లో బాధాకరమైనటువంటి ఆ ముఖ కవళికలను చూస్తున్నటువంటి సందర్భం ఇప్పుడు సంవత్సర కాలంగా మనకి మన కళ్ళెదురు కనబడతారు. ఒక పొగాకు రైతుల సమస్య కాదు, రైతు పండించేటువంటి మిర్చి కానివ్వండి, కందులు కానివ్వండి, మినుములు కానివ్వండి, ఏ ఒక్క పంటకి కూడా రైతుకి నష్టం కలిగేటువంటి వాతావరణం తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు రైతు ఎప్పుడైతే దెబ్బతున్నాడో రైతు కూలి ఇంట్లో ముక్తి జరగక కుటుంబం నడక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాలు ఈ సంవత్సర కాలంగా చూడటమే కాకుండా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఎప్పుడు ప్రవేశించినా రైతులు రైతు కూలీలు మహిళలు బడుగు బలహీన వర్గాలు వీళ్ళందరూ కూడా నష్టపోతూనే ఉన్నారు. తిరిగి మరణ చంద్రబాబు నమ్మి ఓటేసి మరణ ముఖ్యమంత్రిగా చేస్తానే ఉన్నారు. కానీ గతంలో జరిగినటువంటి ఎన్నికలకు భిన్నంగా 2024లో జరిగిన దానికి భిన్నంగా ఈ ఎన్నికల సందర్భం చంద్రబాబు నాయుడు యొక్క వృత్తాంతం మొత్తం అర్థం చేస్తున్నటువంటి ప్రజానీకం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కావాలని చెప్పి కంకణ కట్టుకుంటున్నటువంటి సందర్భం మనం మహిళలు, రైతులు, రైతు కూలీలు, బడుగు బలహీన వర్గాల వారు అందరూ కూడా ఇప్పుడు చూస్తా ఉన్నాం. సంవత్సరం అయింది తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలంగా
తీరుని మనందరం కూడా గమనిస్తా ఉన్నాం. మరి ఓవైపు అక్రమ అరెస్టుల ద్వారా వల్లభనేని వంశీ గారిని అక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బందులు పెడుతున్నారో మనందరం కూడా యూట్యూబ్లో కానీ టీవీలో కానీ అన్నింటిలో చూస్తా ఉన్నాం. అలాగే అక్రమార్గంలో మన నాయకులందరినీ రాష్ట్ర వ్యాప్తంగా భయభ్రాంతులకు గురి చేసేటువంటి ప్రక్రియ ఓవైపు నడుపుతూనే ఇంకోవైపు పాలనను పక్కన కట్టించి పథకాలను గాలి కుదిరి ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా చదవబడుతున్న పవన్ కళ్యాణ్ మనకు అవసరమా? ఒక్కసారి మనందరం కూడా ఆలోచించాలి. వీటన్నిటిని బేరీ చేసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయినప్పటికీ రైతుల కోసం, రైతు కూలీల కోసం నేను పోరాటానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి నడుము కట్టి మరి మన జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పూచేపల్లి శివన్న ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ చైర్మన్ గా అమ్మ పూచేపల్లి వెంకయ్య గారి యొక్క సారథ్యంలో మన అన్న మాజీ మంత్రివర్యులు నెల్లూరు నాగార్జున గారి యొక్క ఆధ్వర్యంలో మన నియోజకవర్గం నుండి పొద్దుల్లో జరిగేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి రైతులకు బాసటగా జరిగేటువంటి పోరాట కార్యక్రమానికి మనందరం కూడా పెద్ద ఎత్తున సంతలోతో పాటు నియోజకవర్గం నుండి ఈ యొక్క చేమూరు మండలం నుండి ప్రత్యేకంగా వేల సంఖ్యలో వెళ్ళి రైతులకు మద్దతుగా జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా పరిషత్ అధ్యక్షులు పూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు చేసేటువంటి ఈ పోరాట కార్యక్రమానికి మనందరం కూడా మద్దతు తెలిపి ఈ యొక్క కూటమి ప్రభుత్వం మెడల నుంచి రైతులకు మద్దతు ధర పొగాకు కానీ ఏ పంటకైనా మద్దతు ధర వచ్చేది వరకు మనందరం కూడా బాసలుగా నిలుద్దామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు మండల పార్టీ అధ్యక్షులు వారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. కార్యక్రమానికి అధ్యక్షులు గౌరవనీయులు పబ్బడి వెంకటేశ్వర గారు, కార్యక్రమానికి ముఖ్య అతిథి మనందరి అభిమాన నాయకురాలు ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ అమ్మ వెంకయ్య గారు, అలాగే పట్టణ పార్టీ అధ్యక్షుడు సోదరులు కృష్ణపాటి శంకరెడ్డి గారు, జడ్పీటీసీ సభ్యులు సోదరులు యోగా శ్రీనివాస్ గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ వెంకటరెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు మధ్యపాడు పార్టీ వైస్ ప్రెసిడెంట్ కోటిరెడ్డి గారు, మండల రైతు విభాగ అధ్యక్షులు సోదరులు చంద్ర గారు, మనందరికీ ప్రథమ మహిళ సోదరిమణి మున్సిపల్ చైర్మన్ గారు, అట్లాగే వైస్ చైర్మన్ గారు పెద్దలు గోకుల్ రెడ్డి గారు, పెద్దలు కోటేశ్వరరావు గారు, పెద్దలు అబ్దుల్ గారు, పెద్దలు గాంధీ గారు, కార్యక్రమంలో చాలా మంది పార్టీ సీనియర్ నాయకులు, ఎక్కడున్న జెండా ప్రధాన తీసుకుని పనిచేయాలని తపనతో ఉన్న నాయకులు, శివన్న సారా చెప్పే నాకు శరణం చెప్పే నాయకులు, యువకులు, మిత్రులందరికీ వేదిక నమస్కారం. పూజపల్లి శివప్రసాద్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ ప్రాంతంలో కార్యక్రమం గంటగా ఉంటూ పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని నా సొంత కార్యక్రమం లాగా ప్రధానం చేస్తూ పనిచేస్తున్నందుకు వారికి సభాముఖంగా కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. రెండవ అత్యంత విషయం ఏంటంటే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఎన్నికల్లో ఓడిపోయాము. ఎన్నికల్లో మనం ఇచ్చిన వాగ్దానాలు ఆస్వాదించినటువంటి ప్రజలు చేసిన మేలు మర్చిపోయి కొత్త ఆశ చంద్రబాబు నాయుడు చూస్తే ఎస్ఎఫ్ఆర్ పార్టీ అధ్యక్షుడు సుచిరెడ్డి గారికి కూడా అధికారాన్ని కోల్పోయినా ఎక్కడ గడవకుండా ఒక అడుగు వెనకేయకుండా ఓడిపోయిన మరుక్షణం నుంచి మరలా
ఈ రాష్ట్ర ప్రజలకు నేను అండగా ఉంటానని చెప్పి ప్రజల్లో వస్తున్న తీరు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండేది కాదు. ఒక ప్రక్క కోర్టులు వెచ్చించి ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి కులం చూడకుండా మతం చూడకుండా నువ్వు ఏ పార్టీ అని చూడకుండా అర్హతైన ప్రామాణికంగా సేవ చేస్తే నాకు ఓడించి రక్షణ కూర్చోబెట్టారని చెప్పి ప్రజలను వదిలేయకుండా మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో ఉండమని నాయకుడికి మరొక నేను మీకు అండగా ఉంటానని చెప్పి ఈరోజు ప్రతిపక్ష నాయకులుగా నిరంతరం ప్రజా సమస్యలను ఏకం పెడుతూ ఈ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియపరుస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకులుగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తా ఉన్నారు. ఆ క్రమంలోనే రైతుకి పట్టుకొమ్మ అయినటువంటి రాష్ట్రానికి పట్టుకొమ్మ అయినటువంటి రైతాంగాన్ని చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా రైతులకి తేలిక స్వభావం చంద్రబాబు నాయుడు గారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చెప్పాడు వ్యవసాయాన్ని దండగా చెప్పి ఆందోళనలోనే వ్యవసాయాన్ని దండుగా ఆలోచనతో పరిపాలన చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడికి కాదు వ్యవసాయం పట్టుగా చెప్పి పరిపాలన చేసి రైతులకు రుచి చూపించినటువంటి రాజశేఖర రెడ్డి గారి కుమారుడికి అక్కడికి వ్యవసాయం బాగుండాలని కోరుకున్నటువంటి అలాంటి రాజశేఖర రెడ్డి గారు ఆందోళనలోనే వ్యవసాయానికి కొత్త కొత్తలు తొలగించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోలేదు. ఉదాహరణ చూస్తే ఈ ప్రాంతం మన ప్రాంతం అంతా మిర్చి మీద పెద్దలు ఎన్జీపాడు మండల అధ్యక్షులు శివనారాయణ గారు కూడా స్టేజ్ మీద రావాల్సిన ఈరోజు రైతు ఈ ప్రాంతంలో అయితే ఎక్కువ మిర్చి కానీ పొగాకు కానీ మెట్ట ప్రాంతంలో అయితే ఇక శనగ కానీ వేసుకుని వ్యవసాయం చేసుకుంటారు జీవనాధారం ప్రతి ఇక్కడక్కడ. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మిర్చి వేసుకున్న రైతు ఏ విధంగా ఉన్నాడు, మిర్చి పండించిన రైతు ఏ విధంగా ఉన్నాడు, పొలం వేసుకున్న రైతు ఏ విధంగా ఉన్నాడు, కౌలు రైతు ఏ విధంగా ఉన్నాడు, ఎంత దిగుబడి వచ్చింది, ఆ రోజు మార్కెట్ ఏ విధంగా రేట్ ఉంది, ఏ విధంగా కుడిపించారు, కొనని వాళ్ళని కూడా మీ అవమానం చూస్తూ అవసరమైతే నేనే కొట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి వందల కోట్లు వెచ్చించి పొగాకున్నటువంటి పరిస్థితి కూడా మర్చిపోలేదు. ఉదాహరణగా ఆ రోజు రైతులు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి అయ్యా మీ ప్రభుత్వంలో మేము వేసినటువంటి పొగాకు నష్టాలు వస్తా ఉన్నాయి కొట్టలేదని అడిగితే కంపెనీ వాళ్ళ నుంచి మీరు కొనకపోతే ఈ కంపెనీలకి కరెంట్ తీసేస్తాం, ఏమంత కరెంట్ ఎందుకు తీస్తాడో ఏం తీస్తాడని చూసి వదిలేసారు కంపెనీ కూడా. అదే రైతులు యూనియన్ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి అయ్యా మేము పొగాకేసాము మా పంట పండింది, మరి రైతుల కంపెనీ వాళ్ళని కొనిపించాలి మద్దతు ఇప్పించి కొనిపించగలిగితే వాళ్ళని పిలిచి మీరు కొంటారా కొట్టరా, కొనకపోతే నేనే కొంటా మొత్తం రాష్ట్ర ప్రభుత్వం కొనితే చెప్పి కొనసాగించి రైతులు మాట్లాడేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. అది తేడా చంద్రబాబు నాయుడికి. మేము గొప్ప చెప్పగల చంద్రబాబు నాయుడు ఒక ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారిని ఒక పక్క పెట్టి రైతులు ఏ కులం మతము చూడకుండా ఒక్కసారి పెళ్లి చేసుకోమని చెప్తా ఉన్నా. అందుకనే ఈరోజు ప్రతిపక్ష నాయకుడిగా మిర్చి గురించి ఆలోచించరా, మిర్చి అంతా ఈ అప్లయన్స్ లో ఉన్నటువంటి ప్రాంతంలో ఈ దర్శి వదిలి మార్గాపురం కాబట్టి వదిలేశాడు. ఇకపోతే ఇప్పుడు పొగాకు ఎంత ద్వారం పొగాకు వేసుకున్న రైతు ఈరోజు చాలా చోట్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు. నేను ఇందాక చూసా బాపట్ల మా జిల్లాకు సంబంధించి జీవోలో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మొన్న ఒక రైతు పర్చులేని నేను ఆ ఊళ్ళో ఒక పేద తీసి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంకా మూడేళ్ళ ఇక్కడే మన నియోజకవర్గాన్ని మారుతూ పశ్చిమ నియోజకవర్గంలో ఒక రైతు ముందు దాకా ఆత్మహత్య చేసుకోపోయాడు. అంటే ఇలాంటి పోకలు ఎందుకు దాపరించింది, ఎందుకు ఈ రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది, ఎందుకు చంద్రబాబు నాయుడు చేతగా చెట్లు చేశాడు.
గమనించాల్సిన పరిస్థితి ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. రాజ్యాన్ని పరిపాలించే రాజు మంచి మనసుతో గొప్ప ఆలోచనతో, కానీ ఆ ఆలోచనకి రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదు కాబట్టి పొగాకు రైతులు ఆదుకోవాలని పర్టికులర్గా మన ప్రాంతంలో ఎక్కువ పొగాకు వేస్తాం. పొగాకు రైతులకు పద్ధతి ధర కల్పించాలి. పండిన పంట కొనాలని, గిట్టుబాటు ధరలతో కొనాలని. ఈరోజు పొగాకు వేసుకుంటే ఇదివరకు 25,000 30,000 రూపాయలు పెట్టాలన్నటువంటి పొగాకు ఈరోజు 8,000 కొనేనాడు లేవు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు కదా, కూలికి ఇచ్చినటువంటి కూలీలకు కూడా డబ్బులు ఇవ్వకుండా రైతు భయపడిపోయి దొరికిపోయే పరిస్థితి వచ్చిందంటే ఈ జాతకాల కాలానికి నిదర్శనం కాదని చంద్రబాబు నాయుడు అడుగుతాం. అందుకని ఈరోజు మన నాయకుడు ఈ ప్రాంతం ఖచ్చితంగా ప్రకాశం జిల్లా రావాలని దీంట్లో ఒక గొప్ప ఆలోచన ఉంది. ఈ యొక్క జిల్లాకు ప్రప్రథమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడిగా మన నాయకుడు గుంచెపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఈ జిల్లాకు అధ్యక్షత వహించి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పెడితే శివన్న మీద ఒక నమ్మకం, శివన్న అడిగిన మాట జగన్మోహన్ రెడ్డి గారు ఆదరకుండా ఈ రోజు పొద్దున వస్తున్నాడు. శివన్న అడిగితేనే వస్తున్నాడు, శివన్న చెప్తేనే వస్తున్నాడు. శివన్న ఈ ప్రాంతాలైతే ఆదుకోవాలని మీరు రావాలని చెప్పారు. అందుకని వస్తాను 28వ తారీఖు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని అవాంతరాలు చేసినా, ఎవరు ఆపినా జగన్మోహన్ రెడ్డి గారు ఆగే పరిస్థితి లేదు, శివన్న నిలువరింప చేసే పరిస్థితి కూడా లేదని కూడా గమనిస్తాను. కానీ మా బాధ్యత శివపూర్తి మండలం కానీ, సప్తూరుపాటి నియోజకవర్గం కానీ, ప్రకాశం జిల్లా కానీ యువకుడు ఎన్ని ఆటపోట్లైనా, ఎన్ని అవాంతరాలైనా పట్టుకొని నిలబడి రాజకీయాలు చేస్తున్నటువంటి శివన్న కోసం, జగనన్న కోసం మనం ఖచ్చితంగా పొందగలం. మీరేదో వచ్చేవలే కనబడ్డావే, పెద్దవాళ్ళు కనబడ్డావే, మీటింగ్లో వచ్చేవలే, ఆంధ్రజ్యోతిలో ఎత్తేయడం, లేకపోతే ఆ సరకపోయితే రాజుగారు బాగా చేయదు. తప్పకుండా మన బాధ్యత. ఇక్కడ 2 బాధ్యతలు ఉన్నాయి మన నియోజకవర్గానికి. ఒకటి జగనన్న రావడం, రెండవది శివన్న అధ్యక్షత ఈ జిల్లాలో చేస్తున్న గొప్ప కార్యక్రమం. ఈరోజు ఎందుకు శివన్న ఎందుకు లేదనుకున్నారు మీటింగ్లో మీకు తెలుసా? ఆయన బాగా హెలికాప్టర్ పర్మిషన్ ఇస్తే 3 రోజులతో పంపించాం. ఇప్పటికీ పర్మిషన్ లేదో చెప్తా ఉన్నారు. ఎక్కడ అధికారంలో తెలియని పరిస్థితి. మళ్ళా ముఠా పరిగెత్తాడు. అది నేర్చుకోండి. నాయకుడు తెచ్చుకోవాలా, రైతుల కోసం తేవాలా, మనందరికీ అండగా ఉండేట్టుగా చేయాలని ఒక ఆలోచనతో వెళ్ళేవాడు. అందుకని సీరియస్ గా ప్రతి ఊరు నుంచి కలగాలి. దానికి సంబంధించి ఏ విధంగా సమాయకం అవ్వాలి, ఎలా సమాయకం అవ్వాలని శివన్ వచ్చిన తర్వాత మళ్ళా డీటెయిల్ గా మండలాధ్యక్షుడు వారు, పట్టణాధ్యక్షుడు వారి, లోకల్ నాయకుల ద్వారా అందరికి తెలియపరుస్తున్నారు. మీరు చేయాల్సిన బాధ్యత సీరియస్ గా కోల్పోయేవే. అధికారం అనుకోవద్దు, అధికారం ఉండినా అధికారం లేకపోయినా శివన్న నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో ఈ మండలంలో ప్రతి కార్యక్రమం జరిగి తీరితే మాత్రం దాంట్లో ఆలోచించాల్సిన పని లేదు. ఏంటి శక్తులు ఎవరు ఏమైనా సరే శివన్న నేతృత్వంలో ఇక్కడ సరైన గుర్తుపెట్టుకోవాలని కూడా పూర్తిగా మంచిగా చెడైనా తప్పైనా గొప్పైనా శివన్న నాయకత్వాన్ని ఈ జిల్లాలో బలం చేసుకుంటే రాబోయే రోజుల్లో ఈ జిల్లాలో మంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి శివన్న గౌరవిస్తారు. ఆయన నాయకత్వంలో అక్కడ దయచేసి 28వ తారీఖు ప్రోగ్రామ్ చాలా ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్. 2 అంశాలు దీంట్లో పిలువడికి మన నాయకుడు వస్తున్నాడు. 2 మన ఈ జిల్లా నాయకుడి యొక్క నేతృత్వంలో జరిగే. కాబట్టి అందరూ కలిసి మ్యాక్సిమం నేను కూడా ఆడుతానంటే చెబుతూ మాట్లాడేదక్క మిగిలిన మండలాలు కొంచెం దూరం నాయకు మంత్రం వస్తారు. కానీ ఇప్పటి నుంచి మొబైలైజేషన్ కూడా జాగ్రత్తగా చేద్దాం. తప్పకుండా శివరావు అన్ని అంశాలు మీకు తెలియపరుస్తాం. వీక్గా మీరు ప్లేసెస్ నుంచి పెట్టుకోవాల్సింది. ఎందుకంటే ఉదయం పూట 9:30 కల్లా, ఎందుకంటే అక్కడ ఆ కంపెనీ కూడా స్టార్ట్ అయ్యేది. నాయకులు కూడా ఎన్నికలు వచ్చి వెళ్ళిపోతారు. అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. తప్పకుండా మీరంతా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారని కోరుకుంటూ ఈ కార్యక్రమం కాదు, రాబోయే రోజుల్లో ప్రతి కార్యక్రమం రేపటి నుంచి శివన్న ఆదేశించారు. ఆల్రెడీ మండల
ఆశించిన వారిని విలేజ్ కమిటీస్ ఇప్పటికే గిరిజన మండలాల్లో పట్టేయాలని స్టార్ట్ అయ్యి అందుబాటులో జరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ ఈ చేపట్టి అట్లాగే సంపదతో పాటు ఎక్కువపాటు కూడా వేసుకుందాం. త్వరగా ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత విలేజ్ వైజ్ గా మీ ఊళ్ళో కూర్చొని మీ ఊళ్ళో పార్టీ అధ్యక్షుడిని, పార్టీ వైస్ ప్రెసిడెంట్, పార్టీ జనరల్ సెక్రటరీ శివన ఆదేశం ప్రకారం ఆయన సలహా తీసుకొని అన్ని కంప్లీట్ చేద్దాం. ఈ విషయాల్లో ఎవరు ఆధారపడద్దు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మీకు అండగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో, శివన నేతృత్వంలో ఈ జిల్లాలో మొత్తం కొత్తలు ఖచ్చితంగా తొక్కుతాం. ఎందుకంటే శివన మంచి ప్రయారిటీ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తా ఉన్నారు కాబట్టి ఇంకా ఉద్యోగమైనటువంటి పోషణ పట్టుకుంటున్నా. ఉదాహరణకు జిల్లా పరిషత్ గురించి ఎవరు మాట్లాడితే మరి గతంలో మాట్లాడితే కూడా చూస్తుంటారు. గతం మాట్లాడితే బయటైంది. గతంలో నిజంగా ఏ ఒక్క మనసులో మనమే మాట్లాడేస్తాం. కొంచెం అనేది ఉండొచ్చు, పెట్టే సహాయం చేసి సహాయం చేయాలని ఆలోచన ఉంటే మనస్తత్వం తప్పకుండా కూర్చోబెట్టే కుటుంబం అందరం కలిసి పెడతాం. మన ఆశీస్సులతో ముందుకెళ్ళాలని తెలియపరుస్తూ 28వ తారీఖు ప్రోగ్రామ్ అందరూ సక్సెస్ చేస్తామని కోరుకుంటూ ఈ దగ్గర సమర్పిస్తున్నాను. జై జగన్, జై శివ. కార్యకర్తల మీటింగ్ సమావేశమైన హాజరైన మన అధ్యక్షులు వెంకటేశ్వర గారికి, మన నూనెపాడు ఇన్ఛార్జ్ అయిన నాగార్జున గారికి, మా జడ్పీటీసీ ఎంఎస్ శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా శేఖర్ గారికి, మన మున్సిపాలిటీ వైస్ చైర్మన్ వెంకటరెడ్డి గారికి, ఇంకా వేదిక మీద ఉన్న చైర్మన్ గారికి, మేడం గారికి, ప్రతి మండలం నుంచి వచ్చిన మన మధ్యపాడు మండలం, నూతలపాడు, చేమకుర్తి మండలం, నాగలపులపాడు మండలం నుంచి చేసిన ప్రతి వాళ్ళకి పేరు పేరున మా నమస్కారాలు తెలియజేసుకున్నాను. మరి నమస్కారాలు తెలియజేసుకున్నాను. ఏమంటే ఈ నెల 28వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు పొగాకుల గురించి, రైతుల విషయం గురించి 9:30 ప్రజల్లో రావడం జరుగుతుంది. అదేవిధంగా రైతు సోదరులందరూ అక్కడికి హాజరు కావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఏంటంటే మీరు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చూసుకొని మళ్ళీ హెలికాప్టర్ ఎక్కిన దాకా అందరూ ఉండాలి తప్పనిసరిగా. మీ అందరికీ భోజనాల కార్యక్రమం ఉంటుంది. 3 సార్లు 4 సార్లు భోజనాల కార్యక్రమం ఇబ్బంది పడకుండా చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఏంటంటే రైతులకి పొగాకు మొన్న మేము కుదరపోయిన రోజు ఒక్కొక్క చెట్టు మీద 2030,000, 2020,000 అంత మళ్ళీ చాలా తక్కువ ధరగా చెట్టుల మీద రైతు వేయడం జరిగింది. అదే కొంత మాడిపోయిన పొగాకు కూడా రిటర్న్ పంపించడం కూడా జరుగుతుంది. అదే మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మనకి రైతులు ఇబ్బంది పడకుండా, నష్టపోకుండా, రైతులకి నష్టం లేకుండా ఆ రోజు రైతులందరూ బాగున్నారు. ఏ పైన కూడా రైతులకు నష్టం లేదప్పుడు. ఎండు మిర్చి ఉంది ఆ రోజు 35,000 దాకా ఉంది. ఈ రోజు 22,000 కూడా కొనేవాళ్ళు లేరు. ఈ ప్రభుత్వంలో సూపర్ 6 అన్నారు. సూపర్ 6కి ఇవ్వకపోతే కానీ మా కార్యకర్తల మధ్య జోలికి రాకూడదు. ఏది
రెడ్డి గారి ఆధ్వర్యంలో గ్రామ కమిటీలు కూడా ఈ నెలాఖరు నుంచి కూడా మొదలు పెడతాం తెలియజేసుకుంటూ దానిలో కొంతమంది పదవులు వచ్చిన వాళ్ళు శివ సత్కారం నాగార్జున గారికి మరియు అలానే జడ్పీ చైర్పర్సన్ వెంకయ్య గారికి సేవలు సత్కరిస్తున్నారు. అందరు నిలబడి ఒకసారి వెనక్కి జరగండి, కొంచెం వెనక్కి జరగండి. సార్ సార్ అట్లాగా ఉండండి. తీసి అడుగుడి సార్ ఒకసారి సార్ అందరికి చూడండి సార్. పెద్ద వెనక్కి దొరికి కొంచెం సైడ్